సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత పేరును ఖరారు చేశారు ఆ పార్టీ సుప్రీం కేసీఆర్. దివంగత ఎమ్మెల్యే సాయన కూతురే నివేదిత. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సాయన పెద్ద కుమార్తె లాస్యనందిత ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమె యాక్సిడెంట్లో చనిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ లాస్యనందిత చెల్లి నివేదితకే టికెట్ అనౌన్స్ చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత పేరు ఖరారు చేశారు ఆ పార్టీ సుప్రీం కేసీఆర్. దివంగత ఎమ్మెల్యే సాయన కూతురే నివేదిత. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సాయన పెద్ద కుమార్తె లాస్యనందిత ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమె యాక్సిడెంట్లో చనిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ లాస్యనందిత చెల్లి నివేదితకే టికెట్ అనౌన్స్ చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి. ప్రస్తుత కంటోన్మెంట్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత పేరును కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. అయితే దివంగత నేత సాయన్న చిన్న కూతురే ఈ నివేదిత. ఎందుకంటే మొన్న జరిగినటువంటి అంటే రోడ్డు ప్రమాదంలో లాస్యనందిత మృతి చెందిన తర్వాత ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో ఇక ఆ ఉప ఎన్నిక అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి కూడా కొంత ఆసక్తి చూపించారు. వాళ్ళ కుటుంబం నుంచే నివేదిత నేను పోటీ చేస్తానని చెప్పేసి ముందుకు వచ్చారు. కానీ కేసీఆర్ అక్కడున్న స్థానిక బీఆర్ఎస్ నేతలతో మాట్లాడిన తర్వాత అభ్యర్థి ప్రకటన ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే కంటోన్మెంట్ కి చెందినటువంటి బీఆర్ఎస్ నేతలతోటి చర్చించిన తర్వాత నివేదిత పేరును ప్రకటించారు. అయితే వాస్తవంగా మొదటి నుంచి కూడా నివేదిత కూడా ఆసక్తి చూపిస్తూ వస్తున్నది. నాకు టికెట్ ఇస్తే నేను కంటోన్మెంట్ నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అయితే కొందరు పేర్లు అప్పటికి వినిపించినప్పటికీ కూడా కేసీఆర్ మాత్రము నివేదిత వైపే మొగ్గు చూపారు. ఎందుకంటే ప్రస్తుతం రాజకీయాలు నేపథ్యంలో ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఒక ఎస్సీ సామాజిక వర్గం చెందినటువంటి దివంగత నేత సాయన్న కుటుంబం కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి శ్రీ గణేష్ పేరు ప్రకటన చేసిన తర్వాత మరో అభ్యర్థిని ప్రకటన చేయడం వల్ల కొన్ని విమర్శలు వస్తాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావించింది. అందుకు నివేదిత పేరును కేసీఆర్ ప్రకటించారు. ఒక ఎస్సీ సామాజిక వర్గం చెందిన నేత కాబట్టి అందుకు సాయన్న కుటుంబం నుంచే మరొకరికి ఆసక్తి కూడా చూపిస్తున్నారు కాబట్టి అది ఇవ్వడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మనము చెప్పుకునేందుకు కూడా వీలుంటుంది. అంటే ఎక్కడైతే బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్స్, రోడ్ షోల సందర్భంగా ఒక సాయన్న కుటుంబానికి తిరిగి కంటోన్మెంట్ లో ఉప ఎన్నికకి సంబంధించి అభ్యర్థి ప్రకటన చేశాము. ఈసారి దళితులందరూ కూడా మా ఇంటే ఉన్నారని చెప్పేసి చెప్పుకునేందుకు కేసీఆర్ అన్యూయంగా ఒక మార్పు తీసుకున్నారు. అందుకే దానిలో భాగంగా నివేదిత పేరును కూడా కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. ఇక కొన్ని వాస్తవంగా ప్రకటన చేస్తారని చెప్పేసి కూడా అందరూ భావించారు. కానీ కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే నివేదిత పేరు ప్రకటించడంతో ఇక కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి ఇక ఇప్పటికే అక్కడ శ్రీ గణేష్ పేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ ఉన్నారు కాబట్టి నివేదిత ఉన్నారు. కానీ దాంతో పాటుగా కొన్ని విమర్శలు కూడా చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ వ్యూహం పండిందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో లాస్యనందిత పైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన ఎవరైతే గద్దరన్న కుమార్తె ఉన్నారో వెన్నెల అక్కకి టికెట్ ఇచ్చారు. తిరిగి మళ్ళీ వెన్నెలకి టికెట్ ఇవ్వకుండా శ్రీ గణేష్ కి టికెట్ ఇచ్చారు కాబట్టి ఆ విధమైన విమర్శలు చేసేందుకు కూడా వీలుంటుంది. ఎందుకంటే గద్దరన్న కుమార్తెకు టికెట్ ఎందుకు ఇవ్వలేదు, ఈ విమర్శలు కూడా అక్కడ చేసేందుకు వీలుంటుంది. అందుకు మేము తిరిగి మళ్ళా సాయన్న కూతురు చిన్న కూతురు నివేదితకు టికెట్ ఇచ్చాము, అది చెప్పుకునే కూడా ఉంటుంది. ఓట్లు కూడా మనకి పడే అవకాశంగా మెండుగా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ముందుకెళ్లేందుకు ప్రణాళిక రచించిన తర్వాత కేసీఆర్ ఇలాంటి వ్యూహం రచించిన తర్వాతనే నివేదిత పేరును కొద్దిసేపటి క్రితమే ప్రకటన చేశారు. రైట్, థాంక్యూ సైదులు.